అమలాపురంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు ఆత్మీయ సమావేశం అమలాపురంలోని కాటన్ గెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పురోగతి, ప్రజల అవసరాలు మరియు పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించి పలు ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో నూతనంగా ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులను వెంటనే జారీ చేయాలని తీర్మానించారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత లేకుండా అదనపు నిధులు మంజూరు చేసి నూతన రహదారులను, పనులను చేపట్టాలని కోరారు. పార్టీ నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమంలో వస్తున్న విజ్ఞప్తులను సేకరించి కొత్త పెన్షన్లు, పక్కా గృహాల నిర్మాణం మరియు 2014-19 మధ్య నిర్మిస్తున్న ఇళ్ల బకాయిల బిల్లును కూడా తక్షణమే విడుదల చేయాలని తీర్మానించారు. దీంతోపాటు జిల్లా పార్టీ సూచనల మేరకు పి గన్నవరం నియోజకవర్గానికి నూతనంగా ఇన్ఛార్జిను త్వరగా నియమించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు హాజరైన నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల యోగేశ్వరరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు రాజోలు ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య, గన్నవరం నియోజకవర్గ నాయకులు మోకా ఆనంద్ సాగర్, దాసరి వెంకట సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు, ఆముడ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి 7 న్యూస్ టీవీ.